ఇవాళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా నిజామాబాద్ పసుపు రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఈ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరైనా రాహుల్ గాంధీ గారైనా పసుపుకు మేము 12,000 ఇస్తామని చెప్పారు. పసుపు ఎంత కమ్ముడు అయినా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామన్నారు. మరి ఇవాళ ఇక్కడ చాలా మంది మాట్లాడిండ్రు 8,000 కమ్ముడు అయింది, 7,500 కమ్ముడు అయింది, 10,000 కమ్ముడు అయింది. ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవేళ 9,000 పసుపు పోతే మీరు 3,000 రైతుకు బోనస్ కట్టిండి. ఎందుకంటే లెక్కలు ఉంటాయి, పేర్లు ఉంటాయి, ట్యాగ్ ఉంటుంది, బిల్లు ఉంటుంది, మోసం జరిగే ఆస్కారం ఉండదు, మీ దగ్గర డేటా లేదనేటటువంటి పరిస్థితి ఉండదు. వచ్చిన ప్రతి రైతు కూడా మార్కెట్ యార్డుకు రికార్డ్ అవుతుంది. కాబట్టి పసుపు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మీద 15,000 మద్దతు ధరకై పోరాటం కొనసాగుతుంది. పసుపు బోర్డుకు చట్టబద్ధత రావాలనే విషయం కొనసాగుతుంది. దిగుమతులు తగ్గాలనే విషయం కూడా కొనసాగుతుంది. ఆ పోరాటం జరుగుతూనే ఉంటది. కానీ ఈ సీజన్ లో ఇప్పుడు పసుపు వండించి మరి దీన స్థితిలో ఉన్నటువంటి పసుపు రైతులకు ఏదైతే తక్కువైందో అమౌంట్ దాన్ని ఖచ్చితంగా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేము ఖచ్చితంగా రైతులకు కూడా పిలిపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్ అయి రైతుల్ని మోసం చేస్తుంటే చూసుకుంటా కూర్చున్నారు తప్పితే రేట్ను పెంచే పరిస్థితి లేదు. మళ్ళా శివరాత్రి దాటిపోతే మహారాష్ట్ర నుంచి ఇంకా పసుపు వస్తుందని చెప్తున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా పసుపు మన మార్కెట్కి వస్తే ఇక మొత్తానికి మొత్తం మన తెలంగాణ పసుపు రైతులు ధర కంప్లీట్ గా తగ్గిపోయి ఆగమయ్యే పరిస్థితి ఉంటది. కాబట్టి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. ఇక పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది. మనం 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మనందరం అనుకొని ఒక రోజు కలెక్టరేట్ దిగ్బంధనం పెడదాం. ఆ లోపల కనుక ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తాం. ఆ దిగ్బంధనంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. కలెక్టరేట్ ముంగటనే కూర్చొని బాజాప్తా పసుపు ముందట పోసి కలెక్టరేట్ ముంగట మేమందరం కూడా ధర్నా చేస్తాం. ఎందుకంటే 9 నెలలు కష్టపడితే ఎట్లా ఒక తల్లి బిడ్డను మోస్తుందో అట్లా రైతు పసుపును మోస్తాడు 9 నెలలు. మీకు ఇంత కూడా పట్టింపు లేదు. ఎన్నికల కోసం ఓట్ల మందం వచ్చి ఎటువడితట్టు మాట్లాడిపోయినారు. ఇవాళ ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. పోయినసారి రైతు నష్టపోయిండు, ఆనాడు మీరు ముందుకు రాలేదు. ఈ సంవత్సరం రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికన్నా మీరు ముందుకు రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. 8,000 రైతు అమ్మితే ఆయనకు 4,000 ఇవ్వండి, 9,000 అమ్ముడు పోతే 3,000 ఇవ్వండి. మొత్తానికి 12,000 నింపేటట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.